కొండగట్టు అంజన్న దేవస్థానంలో హనుమాన్ పెద్ద జయంతి వేడుకలకు ఆలయం ముస్తాబైంది. నేటి నుంచి 3 రోజుల పాటు ఉత్సవాలను జరగనున్నాయి. ఈ వేడుకలకు తెలంగాణతో పాటు మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్, ఆంధ్రప్రదేశ్ నుంచి లక్షల మంది హనుమాన్ దీక్షదారులు, భక్తులు రానున్నారు. ఇందుకు తగ్గట్టుగా ఆలయ అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. హనుమంతుడు జన్మించిన పూర్వభద్ర నక్షత్రం ప్రకారం ప్రతి సంవత్సరం కొండగట్టులో జయంతి వేడుకలు ఘనంగా నిర్వహిస్తూ ఉంటారు. ఇవాళ ఉదయం యాగశాల శుద్ధి చేసి ఉత్సవాలకు అంకురార్పణ చేశారు. భద్రాచలం శ్రీరాముడి ఆలయం నుంచి కొండగట్టుకు పట్టు వస్త్రాలు తీసుకురావడంతో ఉత్సవాలు ప్రారంభమవుతాయి. మొదటి రోజు అఖండ దీపారాధన, రక్షాబంధనం, ఋత్విక్ వరణం, దేవతాహ్వానం, అగ్ని ప్రతిష్ఠ వంటి కార్యక్రమాలు నిర్వహించనున్నారు. రెండో రోజు హోమం, నవగ్రహ ఆరాధన, సుందరకాండ పారాయణం, ప్రత్యేక అభిషేకాలు, సహస్రనామార్చన, మహానివేదన, మంత్రపుష్పం నిర్వహించనున్నారు. ఇక చివరి రోజు తిరుమంజనం, ద్రవిడ ప్రబంధ పారాయణం, శ్రీ స్వామివారికి పంచామృత అభిషేకం, సహస్ర నాగవల్లి అర్చన, తులసి అర్చన హోమం నిర్వహిస్తారు. ఈ రోజుతో ఉత్సవాలు ముగియనున్నాయి. మూడు రోజుల పాటు జరిగే హనుమాన్ పెద్ద జయంతి ఉత్సవాలకు సుమారుగా 3 లక్షల మంది భక్తులు తరలిరానున్నట్లు ఆలయ అధికారులు అంచనా వేస్తున్నారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లు చేశారు. ఎండ తీవ్రత ఎక్కువగా ఉన్నందున చలువ పందిళ్లు వేయడంతో పాటు తాగునీటి సౌకర్యం ఏర్పాటు చేశారు. భక్తుల రద్దీకి అనుగుణంగా ప్రత్యేక క్యూ లైన్లు ఏర్పాటు చేశారు. గుట్టపైన కోనేరులోకి ఇతర అవసరాలకు 50 లక్షల లీటర్ల నీటిని అందుబాటులో ఉంచేలా మిషన్లో భగీరథ ఆఫీసర్లు చర్యలు చేపట్టారు. ఇటు కొండగట్టుపైకి వచ్చే భక్తుల కోసం 3 రోజుల పాటు ఉచితంగా ఆర్టీసీ బస్సులు నడపనున్నారు. భక్తులకు తాగునీటి ఇబ్బందులు తలెత్తకుండా 30 చలివేంద్రాలు, అత్యవసర చికిత్స అందించేందుకు 24 గంటలు నడిచేలా మెడికల్ క్యాంపులు ఏర్పాటు చేశారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా 900 మంది పోలీసులతో బందోబస్తు నిర్వహించడంతో పాటు 110 సీసీ కెమెరాలను సైతం ఏర్పాటు చేశారు.